హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు రాఖీ అనేది ఎలా కుట్టాలనేది మీకు నీట్గా చూపిస్తాను. చూడండి, ఒక రౌండ్ మీద ఇలా కుట్టుకుంటూ రావాలి పూర్తిగా. చూడండి, ఇక్కడ ఫైనల్గా ఏంటంటే రౌండ్ అనేది కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ముడి వేసేసిన తర్వాత చూడండి బీడ్స్ అనేవి తీసుకోండి. ఆ బీడ్స్ అనేవి తీసుకుని ఇక్కడ 2 కుట్లు కుట్టిన తర్వాత అలా మీరు ఖచ్చితంగా 4 బీడ్స్ అనేవి తీసుకుని రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు గొప్ప ఆఫర్ మై డియర్ ఫ్రెండ్స్, 70% అనేది డిస్కౌంట్ ఆఫర్ ఫుల్ కోర్స్ మీద. ఈ ఒక్కరోజు ఆఫర్ మాత్రమే. ఈ నంబర్కి కాల్ చేయండి. 70% ఆఫర్ ఫుల్ కోర్స్. బీడ్స్ తీసుకుని ఇక్కడ 2 కుట్లు వేయండి. వేసిన తర్వాత లోపల పక్క మళ్ళీ బయట పక్క ఇలా రండి. ఇలా వచ్చి ఇక్కడ ఇలా అనేది 4 అనేది బీడ్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా మళ్ళీ చూడండి, ఇక్కడ అనేది 2 వేసేసిన తర్వాత ఇక్కడ కలపాలన్నమాట. అసలు మీరు కుట్టింది లేదా అనేది కూడా తెలియకుండా మీరు పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది ఇలా కలిపేస్తే ఇదే మెయిన్ టెక్నిక్ అనమాట. ఇలా అనేది కలిపేసిన తర్వాత ముడి అనేది వేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు. ఇలా అనేది 2 సార్లు ఇలా తిప్పండి. సూదికి తిప్పి కరెక్ట్గా దాని దగ్గర వేసేయండి. ఈ రింగ్ నాట్ అనమాట. ఈ రింగ్ నాట్ అనేది ఈ రాఖీ దాంట్లో చేద్దాం ఖచ్చితంగా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు అనేది ఏంటంటే స్పెషల్గా మీకు ఈ వర్క్ చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి రకాలు ఎన్నో చేసుకోవచ్చు, కానీ జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే మీకు చూపిద్దాం అని చెప్పి ఒక ఐడియాగా. ఇది మొదలు పెట్టే వరకు కూడా నాకు ఐడియా లేదు. జస్ట్ వేస్తున్నాను అంతే. కంప్లీట్గా రింగ్ నాట్స్ వేసిన తర్వాత చూపిస్తా. చూడండి, 1 లైన్ అనేది రింగ్ నాట్స్ అనేవి కంటిన్యూగా కరెక్ట్గా ఏ లైన్లో ఉన్నాయో ఆ లైన్స్ అనేవి కవర్ చేసుకుంటూ నీట్గా రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ రౌండ్గా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, చివరిగా ఏంటంటే ఇలా అనేది 1, 2 అనేది ఇలా తిప్పిన తర్వాత చివరి రింగ్ అనమాట. ఇది ఫైనల్గా ఈ రింగ్తో కంప్లీట్ అనేది అయిపోతుంది. రౌండ్ అనేది ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే రింగ్ నాట్ రౌండ్ అనేది కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి, మీరు ఇంకో కలర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే, రాఖీ కాబట్టి. కానీ ఇదే కలర్ అనేది ఇంకో రౌండ్ వేస్తున్నాను. ఇంకో రౌండ్ వేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది మీకు చూపిస్తాను. ఈ రౌండ్ మొత్తం సేమ్ ఎలా ఈ 2 లైన్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత రింగ్ నాట్స్ అనేవి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే గమ్ అనేది పెట్టి కరెక్ట్గా చూడండి, ఇలా అనేది గమ్ అనేది నీట్గా ఇలా పెట్టుకోండి. లైన్గా ఇలా అనేది గమ్ అనేది పెట్టుకుంటూ పోతే చూడండి, ఇది అనేది ఏంటంటే ఒక స్టోన్ అనేది పైన ఇలా అంటించండి, గ్యాప్ ఇచ్చి. ఇంకో కలర్ అనేది తీసుకొని సేమ్ అనేది ఇలా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అయితే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది అంటించేయండి. ముందు అంటించేసిన తర్వాత ఆరిన తర్వాత స్టోన్స్ అనేవి ఖచ్చితంగా మీరు జర్దోసి ముక్క అనేది తీసుకొని ఏం చేయాలి, కరెక్ట్గా చూడండి. ఇక్కడ నేను ఎలా వెళ్తున్నాను అంటే మీకు తెలియాలని చెప్పి ఇలా వెళ్ళి ఆనుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఈ మూల అనేది ఇలా తీసుకుంటూ నీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇలా అనేది జర్దోసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు. 2 దారాలతో తీసుకున్న సూది అనేది 2 వరుసలు అనేవి వేసేసి మీ సిల్క్ థ్రెడ్ అనేది ఖచ్చితంగా మీరు ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది నీట్గా ఇలా ఆనిచ్చి అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. ఓకేనా? చూడండి ఇలా అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా మీరు ఈ సూది అనేది తీసుకుని కాటన్ దారంతో బీడ్స్ ఉన్నాయి చూసారా, ఏదైతే లోడింగ్ వేశారో ఆ బీడ్స్ అనేవి దానికి అవుట్లైన్ అనేది వేసేయాలి. ఆ కలర్ కూడా కనిపించాలి, ఈ బీడ్స్ కూడా కనిపించాలి. ఈ షేప్లో అనేది కరెక్ట్గా ఇలా చుట్టూ అనేవి బీడ్స్ వచ్చేయాలి. అర్థమైంది కదా? ఇలా అనేది బీడ్స్ అనేవి అవుట్లైన్స్ అనేవి ఖచ్చితంగా ఒక్కొక్కటి కానీ 2 కానీ కలిపి ఇలా కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ అంతా వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ చివర్లో ఒక వర్క్ ఉంది, అది తర్వాత చూపిస్తాను. ముందు అనేది ఏంటంటే మధ్యలో వర్క్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ అనేది ఇలా మీ సన్న సూది 10 నంబర్ సూది అనేది తీసుకుని జర్దోసి ముక్కలు అనేవి ఇలా తీసుకుని నీట్గా మీరు ఒక చుట్టూ ఒకటి అనేది జర్దోసి రింగ్ నాట్స్ అనేవి ఇలా నీట్గా ఒక పక్కు వాలిపోయేటట్లుగా కరెక్ట్గా మీరు ఒక చుట్టూ ఒకటి అనేది ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది ఇటు పక్క అనేది ఇలా వేసి పర్ఫెక్ట్గా ఇలా ఈ వేలు అనేది వరుసగా రౌండ్గా సేమ్ ఏదైతే రింగ్ నాట్స్ అనేది వేశారో అలా అండి. జర్దోసి అనేది మీరు ప్రశాంతంగా నీట్గా ఇలా తీసి ఇలా వదలడమే. వదిలేసిన తర్వాత
ఈ రింగ్ నాట్స్ అనేవి వస్తాయి. ఈ రింగ్ నాట్స్ అనేవి ఏంటంటే పర్ఫెక్ట్గా మీకు చెప్పాలనుకుంటే ఇవి ముక్కలు ముక్కలు కట్ చేసి మీరు జస్ట్ వేసుకుంటూ వెళ్ళండి, మీకే అర్థమైద్ది ఆ లుకింగ్ అనేది. నేను చెప్పడానికి లేదు, మీరు ఒక్కసారి ఈ ముక్కలు వేసి ఈ 10 నెంబర్ సూత్తో ఇలా నీట్గా మీరు వరుసగా రౌండ్గా వేసుకుంటూ వెళ్ళండి చాలు. మీకు మొత్తం వర్క్ అనేది ఎలా సేమ్ నేను ఎలా కుట్టానో అలా వచ్చింది అనమాట ఖచ్చితంగా. మీరు ఇలాంటి వర్క్స్ అనేవి ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మగ్గం వర్క్ యాప్ గురించి చివర్లో తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు పూర్తి వివరాలు అనేవి చివర్లో ఉన్నాయి. మీరు మగ్గం వర్క్ యాప్ ద్వారా ఇలాంటి వర్క్సే కాదు ఎన్నో వర్క్స్ అనేవి ఈజీగా సులభంగా ఇంట్లో కూర్చుని పూర్తిగా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ ఒక్క లైన్ అనేది కంప్లీట్ చేసేయండి. ఈ ఒక్క లైన్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా, ఇలా అనేది కంప్లీట్ చేశాను. ఇక్కడ చేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకో లైన్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ గమ్ అనేది పెట్టేసి ఈ లోపల అనేది మీరు ఏదైతే జర్కన్ స్టోన్స్ అనేవి పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది ఆరిపోయిన తర్వాత దాని వాల్యూ అనేది తెలుస్తుంది. అప్పుడు దాకా ఆడుతూ ఉంటాయి, కానీ మేము వేరే నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం. ఖచ్చితంగా ఈ చివరి దాకా వీడియో చేయండి. చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకువచ్చి ఇలా జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని ఇలా జస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకుని లోపల పక్క ఇలా వెళ్ళిపోయి లోపల నుంచి ఇలా రావాలి. వచ్చి మరొకటి అనేది గోల్డ్ జర్దోసి తీసుకోండి. తీసుకుని ఏం చేయాలంటే ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇది రావాలన్నమాట. ఇది ఏంటంటే తాడు అనమాట. ఇది ఏదైతే మేము ఇప్పుడు కట్టుకుంటాం చూసారా, ఎక్కడైతే ఈ రాఖీ అనేది కడతామో ఆ తాడు అనేది కుడుతున్నాం అనమాట. ఇది అనేది నీట్గా మీరు ఈ జర్దోసి ముక్కలు పెద్ద పెద్దవి కట్ చేసుకుని సిచ్యువేషన్ అనేది సేమ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఒక స్టిచ్ అనేది లోపల పక్క వేసేసి కరెక్ట్గా ఇలా మొద్దుగా వచ్చినా పర్లేదు లోపల పక్క వెళ్ళి ఇప్పుడు చూడండి ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ చేశాను. ఇక్కడ నుంచి ఏంటంటే డోరీలు వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి డోరీలు వస్తాయి. ఈ డోరీలు అనేవి కట్టుకుని హ్యాండ్కి కట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఏంటంటే కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. అది కుట్టేసిన తర్వాత మరొక వర్క్ అయిపోయిన తర్వాత ఇదంతా కంప్లీట్ అవుతుంది. చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి అటు ఇటు అనేది. ఇదంతా అవుట్లైన్ కుట్టిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను. చూడండి చాలా సన్న జరీతో అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. ఇలా సన్న జరీతో అవుట్లైన్ కంపల్సరీగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత దాని మధ్యలో ఉంచి కట్ వర్క్ అనేది కుట్టాలి. ఫస్ట్ అనేది ఇలా సన్న జరీతో మీరు అవుట్లైన్ అనేది జస్ట్ ఇలా కుట్టేయండి. కుట్టేసిన తర్వాత కట్ వర్క్ అనేది చూపిస్తాను. చూసారా డియర్ ఫ్రెండ్స్, ఈ రాఖీ అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ వర్క్ అనేది ఉంది. ఆ కట్ వర్క్ ఏంటో నేను చేసి చూపిస్తాను. పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇటు నుంచి అటు ఇటు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక కుట్టు, బయట ఒక కుట్టు, లోపల ఒక కుట్టు, బయట ఒక కుట్టు. ఈ కట్ వర్క్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఇలా ఫైనల్గా ఏంటంటే ఇక్కడతో కట్ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఈ కట్ వర్క్ అయిపోయింగానే మీరు నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ వర్క్ అనేది ఇక్కడ నుంచి ఏం చేసి ఎలా తీయాలి ఈ రాఖీని అనేది నేను చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫైనల్గా ఏంటంటే దీన్ని మీరు కట్ చేసి బయటకు తీసుకోవాలి. ఇది ఎలా తీయాలో చూడండి ఇప్పుడు ఒకసారి. చూడండి మీరు కత్తెరతో అనేది ఇలా కరెక్ట్గా డౌన్ చేసుకుని నీట్గా మీరు ఈ కత్తెరతో ఇలా కట్ చేసుకుని తీసేయండి. ఇలా కత్తెర అనేది నీట్గా కట్ చేసుకుంటూ ఇలా చేసుకోండి. చేసేసి ముందు ఈ కత్తెర అనేది కట్ చేసేసి నీట్గా బయటికి తీసేయండి. మొత్తం ఈ ముక్క అనేది కట్ చేసి బయటికి తీసేయాలి. ఎలా తీసేయాలని చూపిస్తాను చూడండి. ఈ ముక్క అనేది తీసిన తర్వాత నీట్గా మీరు కత్తెరతో ఆ చివర అనేది ఏదైతే చివర ఉందో అలా కట్ చేసుకుని నీట్గా ఇలా అనేది ఈ ముక్కలు అనేవి కట్ చేసి తీసేయాలి. అంటే నీట్గా కట్ చేసుకోవాలి చివర్లో. ఈ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇలా చేతిలో పట్టుకుని నీట్గా మీరు ఇది ఏదైతే మీ దగ్గర ఈ దోమల చక్రం ఉందో దాన్ని ఇలా అంటించండి. ఇక్కడ చూసారా నీట్గా ఎలా కవర్ అవుతుందో అలా కవర్ చేసుకుంటూ నీట్గా ఇది చూడండి. ఫైనల్గా ఇదంతా నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి రాఖీ అనేది ఇలా కట్ చేసుకుని నీట్గా మీరు దాన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అటు ఇటు డోరీ అనేది కట్టేసి రాఖీ అనేది కట్టుకోవడం అనేది చేసుకోండి చక్కగా. ఇలా ఎన్నో వర్క్స్ అనేవి చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇది ఇలా అనేది రాఖీ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా అనేది నీట్గా మీరు ఫినిషింగ్ చేసుకుని మీరు ఈ మగ్గం వర్క్ రాఖీ అనేది చక్కగా యూజ్ చేయవచ్చు. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఖచ్చితంగా మీరు
ఈ వర్క్ అనేది చేసుకోవడానికి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఐడియాగా జస్ట్ ఇలా మొదలు పెట్టాను. ఈ డిజైన్ అనేది నేను చేసుకోగలిగాను. మీరు కూడా ఏదో ఒకటి ఐడియాతో మొదలు పెట్టండి. మీరు కూడా ఒక రకమైన డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ యాప్లో ఏంటంటే 70% ఆఫర్ అనేది ఉంది. ఈ ఒక్కరోజు ఆఫర్ అనమాట, వినియోగించుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఈ నంబర్కి కూడా కాల్ చేయవచ్చు. చివరిలో ఉన్న నంబర్కి కూడా, కింద నంబర్కి కూడా కాల్ చేసి తెలుసుకోండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకునే వాళ్ళు. హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి 100% గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికి 13,000 మంది నేర్చుకుంటున్నారు. ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది, ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల రూపాయలు నష్టపోయి, వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్, ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి ఫ్రెండ్స్ చూడండి, మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు, ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి, ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ ఒక్క వీడియో చూడండి చాలు, మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది, అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా.
థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.